రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా దౌర్జన్యకాండ కొనసాగుతోంది. విజువల్స్ మనం చూస్తూ ఉన్నాం. అటు నెల్లూరు, అనంతపురం, అలాగే రాప్తాడులో కూడా పరిస్థితి అదే విధంగా ఉంది. విశాఖపట్నంలోని టీడీపీ నాయకులు కూడా బరి తెగించారు. ఓటర్లకు డబ్బులు పంచుతుండగా సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్న కంచరపాలెం పోలీసులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. టీడీపీ నేతల నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే స్వాధీనం చేసుకున్న డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కంచరపాలెం పిఎస్ ఎదుట టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్వాధీనం చేసుకున్న నగదు విలువ 25,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఇన్ఫర్మేషన్ ప్రకారం వెళ్ళి ఒక మనిషిని చూసి అబ్జర్వ్ చేశాను. అబ్జర్వ్ చేసి పట్టుకున్న సమయంలో కొంతమంది ఆడవాళ్ళు వచ్చి నన్ను అటాక్ చేసి అమౌంట్ లాగేసుకొని వాదించి నన్ను కొట్టి చేతి ద్వారా కొట్టి ఇవన్నీ కూడా నాకు ఉన్నటువంటి వస్తువులు కానీ అన్నీ కూడా సుమారు అంటే నేను అప్పటికైతే కౌంట్ చేయలేదు సార్. కానీ అక్కడికి వచ్చిన తర్వాత స్టేషన్కి వచ్చిన తర్వాత మా ఇన్ఛార్జ్ గారు చూపిస్తే వాళ్ళు కౌంట్ చేశారు సార్. ఎంత సుమారుగా 25,000 రూపాయల నుంచి తెలిసింది. 500 రూపాయల నోట్లు కన్వర్ట్ చేశారు. Hola,